ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో నిబంధనల ఉల్లంఘనలు పరాకాష్ఠకు చేరాయి. కనీస పార్కింగ్ సదుపాయం కూడా లేకుండా నిర్మించిన ఒకే ఒక్క వాణిజ్య సముదాయం ఇప్పుడు నందిగామ పట్టణ ప్రజలకు ప్రయాణికులకు నరకం చూపుతోంది. ఆర్టీసీ బస్టాండ్ పక్కన కొత్తగా వెలిసిన ఆల్ఫా సూపర్ మార్కెట్ కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఊపిరాడకుండా పోతుంది. సూపర్ మార్కెట్ కు వచ్చే వందలాది మంది వినియోగదారులు తమ వాహనాలను నిలపడానికి లోపల స్థలం లేకపోవడంతో విధి లేక జాతీయ రహదారిపైనే పార్క్ చేస్తున్నారు. బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులు సాధారణ పాదచారులు నడవడానికి కూడా స్థలం లేక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తుంది. ఏ క్షణంలో ఏ వాహనం ముంచుకొస్తుందో తెలియని ప్రమాద పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆల్ఫా సూపర్ మార్కెట్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నందిగామ ప్రజలు కోరుతున్నారు. ఫస్ట్ గా ఓపెన్ చేసిన తర్వాత దీనికి పార్కింగ్ ఉంది. అండర్ గ్రౌండ్ ఓపెన్ చేసుకొని పార్కింగ్ పెట్టుకొని వాళ్ళు ఇది చేసుకున్నట్టుగా చాలా బాగుండేది. ట్రాఫిక్ మాత్రం చాలా బాగా అంతరాయం కలిగిస్తుంది. ఇది కొంచెం గట్టిగా పెద్దలు నడుచుకుంటే ఏదో మార్గం చూస్తారు. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? ఆటోలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇంతకు ముందు మాకు చాలా బాగుండేదండి. మేము కంట్రోల్లో ఒకటి పెట్టుకొని చాలా బాగా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు కూడా మేము అలాగే ఉంటున్నాము. కాకపోతే వీళ్ళు పార్కింగ్ లేని వల్ల వచ్చే ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. బట్ ఈ వెహికల్స్ అనేవి కూడా వాళ్ళకి మాకు చిన్న చిన్న వాగ్వాదాలు అవుతున్నాయి. వాటి మీద కొంచెం ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో వారు స్పందించి కొంచెం మాకు కానీ ట్రాఫిక్ కానీ అంతరాయం కలగకుండా వారు చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాం.